హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ముత్యాలం తల్లికి అయితే పెడుతున్నాను. ఇంకా మీతో కూడా షేర్ చేద్దాం అనేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వర్షం అయితే అసలు మామూలు పడట్లే, చూపిస్తానండి. ఇంకా టెంపుల్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో ఏంటో. ఎలా పడుతుందో ఈ వర్షంలో టెంపుల్కి అయితే వెళ్ళాలి. గారెపిండి అయితే పట్టేశాను. దీంట్లో కొంచెం సాల్ట్, పుదీనా, కొత్తిమీర అయితే వేసాను. ఇంక ఇప్పుడు గారెలు అయితే వేయాలి. అంటే ఆయిల్ అయితే పెట్టేశాను. చూడండి, పరమన్నం అయితే అయిపోయింది. గారెలు అయితే వేస్తున్నాను. ఇవైతే బొబ్బర్లతో చేశాను గారెలు. ఎప్పుడు బొబ్బరి పప్పుతో చేస్తాను, కానీ ఈసారి అయితే బొబ్బర్లు ఉంటే ఇంట్లో వాటితోటి నానబెట్టేసి చేశాను. అందుకే కలర్ అయితే వచ్చాయి. ఇంకా ప్రసాదాలు రెడీ అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ అయితే చేశాను. ప్రసాదాలు అవి అమ్మవారికి పక్కకు తీసిన తర్వాత ఇంక ఇక్కడ కూడా పెట్టేసి పూజ అయితే చేశాను. ఇంక శారీస్ అమ్మవారి దగ్గరికి 2 అయితే తీసుకున్నాను. అమ్మవారికి అక్కడ ఒక శారీ ఇచ్చేస్తాను, అందుకని 2 అయితే తీసుకున్నాను అండి. రెడ్ కలర్ పెడతారు కదా అమ్మవారి దగ్గర, ముత్యాలమ్మ తల్లికి పెడదామనేసి ఒక శారీ అయితే తీసుకున్నాను. ఇంకా పిల్లల్ని అయితే తీసుకెళ్ళట్లేదు, 2 డేస్ బట్టి బాగా వర్షాలు పడుతున్నాయి. ఇంకా మేము కూడా వెళ్ళేటప్పుడు బాగా వర్షంలోనే తడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా లాస్ట్ వారం, శ్రావణ మాసం లాస్ట్ వారం, ఇంకా మళ్ళీ కుదరదని చెప్పేసి ఇంకా వర్షమైన అమ్మవారికి అయితే పెట్టాను. ఇవ్వండి, ముత్యాలం తల్లి టెంపుల్. ఇది ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇక లాస్ట్ వారం కదా, చాలామంది అయితే ఉన్నారు. వర్షమైనా కానీ చాలామంది ఉన్నారు. ఇంక ఇక్కడ లోపల పూజ చేసింది ఇంకా వీడియో ఏం తీయలేదు నేను. ఇక్కడ అమ్మవారి దగ్గర ఒక ఆమె ఉంటుంది, లోపల పూజ అది చేస్తుంది. మన శారీ అది తీసుకెళ్తాం కదా, ఇంకా అమ్మవారి దగ్గర పెట్టి బొట్టు అవి పెట్టేసి మనకి ఇస్తుంది. చాలా బాగుంటుంది. అంటే ముత్యాలం తల్లి టెంపుల్స్ చాలా ఉంటాయి, కానీ ఇట్లా అయితే నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడ బాగుంటుంది అట్లా. అదిగోండి ఆమె ఉంటుంది. మనము పూజ చేసుకుంటే ఇంక అట్లా శారీ అది పెడుతుంది. నాకు అట్లా బాగా నచ్చింది, తన చేతితో అట్లా తీసుకోవడం. కోడినది కోసాము, మా హస్బెండ్ అదే చూపిస్తున్నారు. కోడిని కోసుకుని ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా, అన్ని ఫ్యాక్టరీలే ఉంటాయి ఇక్కడ. అంటే అన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి ఎక్కువ. బాగుంటుంది టెంపుల్ అయితే. ఇంక ఎవరన్నా తెలియకపోతే దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళొచ్చు, బాగుంటుంది. ఇవంతా చూడండి ఫ్యాక్టరీలు. వర్షాలకి రోడ్లన్నీ అసలు వాటర్, ఆ రోడ్డు మొత్తం వాటర్ వచ్చేసినాయి. చూడండి వాటర్ ఎట్లా ఉన్నాయో రోడ్డు మీద, రోడ్డే కనిపించట్లేదు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. అప్పటికే 10:30, 11 అయినట్టుంది, 10:30 ఏమైనట్టుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా పలావ్ అని చికెన్ కర్రీ అయితే చేశాను. పిల్లలకి ఫుడ్ పెట్టాక ఈ క్లిప్ అయితే తీశాను. ఇంకా నేను పిల్లలకి ఫుడ్ పెట్టింది, మేము తిన్నదైతే ఇంకేం షూట్ చేయలేదు. ఇంకా ఇది ఈరోజు వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.